ఆపరేషన్ కగార్తో నక్సలిజాన్ని క్లీన్ స్వీప్ చేశామన్నారు హోంమంత్రి అమిత్ షా. ఉక్కుపాదం కాన్సెప్ట్ ని మిగతా చోట్ల కూడా వర్కౌట్ చేస్తున్నారు. కాకపోతే కాస్త వెరైటీగా ముళ్ళను ముళ్ళుతోనే తీయాలన్న కాన్సెప్ట్తో అలా పుట్టిన ఐడియానే ఇది. మొసళ్ళు ఆన్ డ్యూటీ. ఎస్, బంగ్లా సరిహద్దులను కాపాడడానికి క్రొకోడైల్ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తారట. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ మీదే వర్కౌట్ చేస్తోంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సరిహద్దుల్లో పహారా అనేది ఎప్పటికప్పుడు ఛాలెంజ్ గానే మారుతోంది. మనతో బార్డర్ ను పంచుకుంటున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో చొరబాట్లను కంట్రోల్ చేయడం పెద్ద తలనొప్పి. అందుకే ఒక ఖతర్నాక్ ఐడియాను వర్కౌట్ చేస్తోంది బిఎస్ఎఫ్. ఏంటది? సరిహద్దుల్లో సమస్యాత్మకమైన నదీ పరివాహక ప్రాంతాల్లోకి పాములు, మొసళ్లను వదలడం, చొరబాటుదారులకు, నేర కార్యకలాపాలకు చెక్ పెట్టడానికి ఇదో నావల్ ఐడియా. దేశంలోకి చొరబడ్డానికి నీళ్లలోకి దిగగానే ఈ సరీసృపాల నోట్లోకి చిక్కి చచ్చిపోతారు. ఇది ప్లాన్. కానీ ప్రస్తుతం ఈ క్రోకోడైల్ స్ట్రాటజీ ప్రతిపాదన దశలోనే ఉంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తమ రీజనల్ రెజిమెంట్లను ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్లాన్ అమల్లో అనేక సవాళ్లున్నాయి. ఎందుకంటే పాములు, మొసళ్లను సేకరించడం, నీళ్లలో వదలడం వరకు ఓకే. ఇదే ప్రాంతంలో ఉండే గ్రామీణులపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేదే సమస్య. దేశం తూర్పు వైపు నుండే బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి స్మగ్లింగ్, చొరబాట్లు ఎక్కువ. 4096 కిలోమీటర్ల సరిహద్దుల్లో 3326 కిలోమీటర్ల పొడవున కంచె వేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేసింది. కానీ ఇప్పటిదాకా 2954 కిలోమీటర్ల కంచె మాత్రమే పూర్తయింది. మరో 371 కిలోమీటర్ల దూరం పెండింగ్ లో ఉంది. వరద ముప్పు కారణంగా ఫెన్సింగ్ వేయడం క్లిష్టంగా మారింది. అందుకే ఇలా మొసళ్ళు, పాముల్ని ప్రయోగిస్తే ఎలా ఉంటుందనేది బిఎస్ఎఫ్ స్ట్రాటజీ. వరదల సమయంలో అవి జనావాసాలకు కొట్టుకొస్తే సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది బిఎస్ఎఫ్.